ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు అనేది భారతదేశంలో ఒక సామెత ఉంది. 99% హిందువులందరూ కూడా ఆ సామెతను నమ్ముతారు, అనుసరిస్తారు. అంటే మన గుట్టు ఏదైతే ఉందో, మన వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉన్నాయో, మనకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడంట, మనకే తెలుసు. అంటే ఇంటి దొంగ అంటే ఇంట్లో ఉండి ఆ ఇంటికి తూట్లు పొడిచేవాడిని ఈశ్వరుడు కనిపెట్టలేడు, అది సామెత. ఇప్పుడు అదే పరిస్థితి కశ్మీరు పెహల్గాం ఉగ్ర దాడి వెనక దాగి ఉందంట. అంటే అక్కడ కొంతమంది సహకరించారు ఆ ఉగ్రవాదులకి అనేది ఒక సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి పెహల్గాం దాడి సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతుగా నిలిచిన 14 మంది స్థానిక కశ్మీరీలను భారత నిఘా సంస్థలు పేర్కొంటున్నాయి. ఆ ఉగ్రదాడి సమయంలో ఆ ఉగ్రవాదులకి 14 మంది మద్దతుగా నిలిచారంట. సో ఆ 14 మంది మద్దతుగా నిలిచారనేది స్థానిక కశ్మీరీలను భారత నిఘా సంస్థలు పేర్కొన్నాయి. వాళ్ళు స్థానిక కశ్మీరీలు అంట. వాళ్ళు ఆ 14 మంది ఆ ఉగ్రవాదులకు మద్దతుగా నిలబడ్డోళ్ళు, సపోర్ట్ చేసిన వాళ్ళు. మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కాలుస్తుంటే వారిని తప్పించి పంపించడానికి సహకరించారా అనేది వాస్తవమైన విషయాలు వెలుగులోకి రానున్నాయి తొందరలో. అయితే 14 మందిని అయితే నిఘా వర్గాలు గుర్తించాయి. ఆ 14 మంది స్థానికంగా ఆ కాశ్మీర్ ముస్లింలు అని చెప్పేసి తేల్చారు. 14 మంది పేర్లు చదువుతాను. మహమ్మద్ ఆదిల్ రెహమాన్ డెంటు, వీడి వయసు 21 సంవత్సరాలు. మహమ్మద్ ఆసిఫ్ అహ్మద్ షేక్, వీడి వయసు 28 సంవత్సరాలు. మహమ్మద్ హస్సన్ అహ్మద్ షేక్, వీడి వయసు 23 సంవత్సరాలు. మహమ్మద్ హజీర్ నజీర్, వీడి వయసు 20 సంవత్సరాలు. మహమ్మద్ అమీర్ నజీర్ వానీ, వీడి వయసు 20 సంవత్సరాలు. మహమ్మద్ యావర్ అహ్మద్ భట్, వీడి వయసు 23 సంవత్సరాలు. మహమ్మద్ ఆసిఫ్ అహ్మద్ ఖండే, వీడి వయసు 24 సంవత్సరాలు. మహమ్మద్ నజీర్ అహ్మద్ వానీ, 21 సంవత్సరాలు వీడి వయసు. మహమ్మద్ షాహిద్ అహ్మద్ కుటే, వీడి వయసు 27. మహమ్మద్ అమీర్ అహ్మద్ దార్, వీడి వయసు 26. మహమ్మద్ అద్నాన్ సఫీదార్, వీడి వయసు 24. మహమ్మద్ జుబేర్ అహ్మద్ వానీ, వీడి వయసు 39 సంవత్సరాలు. మహమ్మద్ హర్రూన్ రషీద్ గనై, వీడి వయసు 32 సంవత్సరాలు. మహమ్మద్ జాకీర్ అహ్మద్ గనీ, వీడి వయసు 29 సంవత్సరాలు. అంటే ఈ 14 మందిలో దాదాపుగా అందరూ ఒకరిద్దరు తప్పించి 12 మందికి వరకు 30 సంవత్సరాల వయసు లోబడ్డ వాళ్ళే. అంటే వీళ్ళందరూ కూడా ఎవరి వల్ల ప్రభావితమయ్యారు. వీరందరూ కశ్మీరీలో బతుకుతూ, అంటే భారతదేశంలో బతుకుతూ, భారతదేశం తిండి తింటూ, భారతదేశం గాలి పీలుస్తూ, భారతదేశం నీళ్లు తాగుతూ అమాయక భారత పౌరులను పొట్టను పెట్టుకునేటువంటి ఆ కుట్రలో వీరు కూడా భాగస్వాములయ్యారు. 14 మంది ఒకే మతానికి చెందిన వాళ్ళు. అంటే వీరి సహకారం లేకుండా అక్కడ పరిస్థితి జరిగే పరిస్థితే లేదనేది భారత నిఘా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ 14 మంది మీద భారత నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేయటమే కాకుండా ఆ 14 మంది సహకారం ఉందని తేలుస్తున్నాయి. అంటే ఇది ఎంత దుర్మార్గం. అంటే కేవలం ఒక నలుగురు వచ్చేసి ఎంతమందిని చంపేసి వెళ్ళిపోతారా? నలుగురు వచ్చి 28 మందిని కాల్చారంటే వారికి అంత ధైర్యం వస్తుందా నలుగురికి? సో ఖచ్చితంగా వాళ్ళకి ఎవరో సహకరించినట్టే అనేది మొదటి నుంచి ఉన్నటువంటి ఒక అనుమానం. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది ఎవరు? అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. అదే కశ్మీర్లో కొంతమంది ముస్లింలు ఈ యొక్క భారత పౌరుల్ని కాపాడే ప్రయత్నం కూడా చేశారు. సాక్షాత్తు కావలికి చెందినటువంటి మధుసూదన్ గారి భార్య కూడా చెప్పారు, మమ్మల్ని కాపాడింది ముస్లింలే, మా పిల్లల్ని మమ్మల్ని తీసుకొని వచ్చి మాకు రక్షణ కల్పించారు, మంచినీళ్ళు ఇచ్చారు, తిండి తినిపించారు అని చెప్పారు. అంటే ఇక్కడ ఒక మతం మొత్తం దుష్టులు కాదు, క్రూరులు కాదు, ఉన్మాదులు కాదు. ఉన్మాదులందరూ కూడా ఒకే మతానికి చెందిన వాళ్ళు అవ్వటం ఇక్కడ అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన, బాధ కలిగించేటువంటి విషయం. మరి ఈ 14 మంది ఒకే మతానికి చెందిన వాళ్ళు ఇంత దారుణంగా మరి దేశద్రోహం చేశారే, ఇది దేశద్రోహం, ఇది రాజద్రోహం. ఇది ఈ దేశ పౌరులు కశ్మీర్ రావటం వల్లే కదా
కశ్మీర్ కూడా ఈ దేశంలో భాగమే కదా. మరి మీ ప్రాంతం వచ్చి మీ జీవనోపాధికి వీరి దగ్గరుండి మరి అక్కడ రావటం వల్లే కదా మీకు వ్యాపారం పెరిగింది, ఆదాయం వస్తుంది. అలాంటి భారత పౌరులను అమాయకంగా పొట్టన పెట్టుకునేటువంటి ఆ పాకిస్తాన్ ఉగ్రవాదుల కుట్రలో మరి మీరు భాగస్వాములు అయ్యారే, మీరు దేశద్రోహులు కాదా? మిమ్మల్ని ఈ దేశం నుంచి ఎందుకు వెలివేయకూడదు? ఎందుకు మీరు ఈ విధంగా ప్రభావితం అవుతున్నారు? మీలో కొంతమంది చేసే తప్పులకి యావత్ ముస్లిం సమాజం బాధపడతా ఉంది, సిగ్గుపడతా ఉంది. కొంతమంది ముస్లింలు చేసేటువంటి తప్పు మరి గౌరవంగా హుందాగా బతికేటువంటి ముస్లింలకి తల వంపులుగా మారుతూ ఉంది. సో ఏది ఏమైనా ఆ 14 మంది మాత్రం ఈ దేశానికి ద్రోహం చేశారు. వారి వల్ల అమాయక పౌరులు, భారత పౌరులు చంపబడ్డారు. ఆ నలుగురు ఉగ్ర మూకలు కాల్చి పౌరుల్ని, భారత పౌరుల్ని తప్పించుకున్నారంటే దాంట్లో కూడా ఈ 14 మంది ప్రమేయం ఉందనేది అక్కడ నిఘా వర్గాలు చెప్తా ఉన్నాయి. సో చూద్దాం, మొత్తానికి ఇంటి దొంగ ఎవరు అనేది మరి కొన్ని రోజుల్లోనే అధికారికంగా వెలువడనుంది.